రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం అయితే మనకైతే ధనుక వారి నుంచి అయితే దినకర్ అనేటువంటి కలుపు మందు అయితే మనకైతే రైతులకైతే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ కలుపు మందు గురించి మనం అయితే పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఎంత మోతాదులో చల్లుకోవాలి, అలాగే ఒక ఎకరాకు ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే ఇతరత్ర పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అనమాట. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ కలుపు మందుని అయితే ముఖ్యంగానైతే మనం వరి నాటిన రోజు నుంచోని 3 రోజులలో చల్లుకోవడానికి అయితే అనుకూలమైనటువంటి కలుపు మందు అని చెప్పవచ్చు అనమాట. దీనిలో ఉన్నటువంటి కలుపు మందు చూసుకున్నట్లయితే ఇఫెన్ కార్బాజోన్ 25% ఈసీ అనే కెమికల్ అయితే దీంట్లోనైతే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. దీని యొక్క డోసేజ్ వచ్చేసి ఒక ఎకరాకు 200 ml అయితే మన ఉసుకలో కానీ ఇతరత్ర మనం అడుగుపిండి కానీ దేనిలోనైనా కలిపి చల్లుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుందన్నమాట. అంటే దాదాపుగా మార్కెట్లోనైతే దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే 1600 రూపాయలు అయితే ఉందన్నమాట. అయితే ఈ కలుపు మందును చల్లిన తర్వాతకి మనం ఏంటంటే అట్లీస్ట్ ఖచ్చితంగా 2 నుంచి 3 అంగుళాలు 5 రోజుల వరకు మెయింటైన్ చేయాలన్నమాట. అయితే ఏంటంటే ఫస్ట్ మనం చల్లిన తర్వాతకి అంటే ఫస్ట్ చల్లిన ఒక 2 రోజుల వరకు పూర్తిగా నీటిని అయితే ఇంకాలి అనమాట. ఇంకిన తర్వాతకి మళ్ళీ మనం కొత్త నీటిని పెట్టేటప్పుడు ఖచ్చితంగా 2 నుంచి 3 అంగుళాలు కనీసం ఒక 5 రోజులు ఉంచినట్లయితే మనకైతే కొత్త కలుపు అనేది రాకుండా ఉండడానికి అయితే నియంత్రించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ప్రస్తుతం మనకు మార్కెట్లోనైతే చాలా రకాల ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అయితే మనకైతే మార్కెట్లోనైతే అందుబాటులో ఉందన్నమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ రైతు మిత్రులు ఏంటంటే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ కంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని అయితే ఉపయోగించి మనకైతే కలుపుని అయితే నియంత్రణ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడే మనకైతే మంచి అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఉదాహరణకి ఏంటంటే ఆల్రెడీ మనం కలుపు మలచక ముందుకే మనం ఒకసారి నియంత్రణకు సంబంధించినటువంటి కలుపుని చల్లుతుంది కాబట్టి ఒకవేళ మనం చల్లిన తర్వాతకి మళ్ళీ ఏమైనా మొలిస్తే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని మనం స్ప్రే చేసినట్లయితే పూర్తిగా కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం కూలీల ద్వారా అక్కడక్కడ ఉంటే తీయించడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే స్ప్రే చేయకుండా అంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ మనం స్ప్రే చేయకుండా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది అన్నమాట. అయితే ఏంటంటే కొద్దిమంది రైతు మిత్రులు ఏం చేస్తుంటే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని ఉపయోగించి మాత్రమే కలుపుని అయితే నియంత్రణ చేస్తున్నారు. అంటే దీనివల్ల ఏంటంటే ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా, అలాగే మనకు అంటే కొద్దిగా లేట్ అయినా కానీ ఇంకా కొత్తగా కలుపు రావడానికి ఇంకా ఎక్కువగా కలుపు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని మనం పొలంలో చల్లినట్లయితేనే మనకైతే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నా యొక్క అభిప్రాయం అనమాట. ఈ కలుపు మందులో వేరే కలుపు మందులు మనం కలిపి చల్లడం వల్ల వీటి యొక్క పనితనం అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఉదాహరణకు మనకు పిఏ వారి ప్రీమిక్స్, అలాగే ఆదమ వారి విజార్ అనేది ఉంటుంది మనకు మార్కెట్లో. ఈ 2 దొరుకుతున్నాయి అనమాట. మనకు ఇవి కాకుండా ఇంకా వేరే కెమికల్స్ కూడా మనకు మార్కెట్లో ఉన్నవి. వీటిని మనం కలిపి చల్లినట్లయితే మనం ఇంకా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మెటిసల్ఫురాన్ మిథైల్ 10% ప్లస్ అలాగే ఏంటంటే క్లోరిమురాన్ ఇథైల్ 10% WP. ఈ కెమికల్ ఉన్నటువంటి ఏ బ్రాండ్స్నైనా కానీ మనం ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దినకర్లో కలిపి చల్లినట్లయితే మనం అయితే ప్రభావవంతంగా కలుపునైతే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. దినకర్ అనే ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ ముఖ్యంగా నియంత్రణ చేసే కలుపు మొక్కలు చూసుకున్నట్లయితే సన్నజాతి కలుపు మొక్కలు, అలాగే వెడల్పాటి ఆకుగల కలుపు మొక్కలను అయితే నియంత్రణ చేయడం జరుగుతుంది అనమాట. సన్నజాతి కలుపు మొక్కల్లో ముఖ్యంగా తుంగజాతి, ఒడిపిలి, నీటి తుంగ, బ్రహ్మ తుంగని అయితే నియంత్రణ చేస్తుంది. అలాగే ఇతర సన్నజాతి కలుపులను కూడా నియంత్రణ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెడల్పాటి ఆకులు గల కలుపు మొక్కలను చూసుకున్నట్లయితే అగ్రివెండెంట్ ఆకు, గడ్డి ఆకు, లవంగం మొగ్గ, దారక, అలాగే ఇతర మనకు కలుపులను కూడా నియంత్రణ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ కలుపును అయితే మనం ముందుగానే మనం చల్లినట్లయితే మనం అంటే వరి నాటిన రోజునే చల్లుకున్నట్లయితే ఇంకా మంచిగా ప్రభావవంతంగా పనిచేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ కలుపు మందుని మనం డెవలప్ చేసింది, రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది ధనుక అగ్రిటెక్ లిమిటెడ్ ఇండియా, అలాగే హుక్కో కెమికల్స్ జపాన్. ఈ 2 కొలాబరేట్ అయ్యి మనకైతే ఈ ఇండియాలోనైతే ఈ కలుపునైతే మనకు రైతులకైతే అందుబాటులోకి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. కొత్తగా వచ్చినటువంటి కెమికల్స్ ఏంటంటే కొత్తగా ఏదైనా మనకు వరి పొలంలో కొత్తగా మొక్కలు ఏదైనా వస్తే మాత్రం వీటి ఆధారంగా మనకు కొత్తగా వచ్చినటువంటి కలుపు మందులు అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, మనకైతే కొత్తగా వచ్చినటువంటి ఏవైతే మనకు ఈ హెర్బిసైడ్స్ ఉన్నాయో ఎందుకు ఉపయోగించాలంటే ముఖ్యంగా ఏంటంటే మనకు ప్రస్తుతం అయితే మారుతున్న కాలానుగుణంగా మనకైతే కొత్త రకం కలుపు మొక్కలు అయితే మనకైతే వరి పొలంలో కనిపిస్తున్నాయి అనమాట. అందుకని మనకి ఈ కొత్తగా వచ్చినటువంటి కలుపు మందులను వాడినట్లయితే ఈ కొత్తగా వచ్చినటువంటి కలుపు మొక్కలను కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందని నా యొక్క అభిప్రాయం అనమాట. ఫ్రెండ్స్, మీరైతే ఎలాంటి కలుపు మందులను చల్లుతారు పొలంలో, అలాగే ప్రీ ఎమర్జెన్సీని ఉపయోగిస్తారు, అలాగే పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని ఉపయోగిస్తారు అని గురించి అయితే నాకైతే ఒక కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. అలాగే ప్రసాద్ అగ్రికల్చర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే మాత్రం నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరైతే ఛానల్లో జాయిన్ కావచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మనమైతే మరొక టాపిక్ అయితే మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.